వేగమే పంచ అదరని ధైర్యమే పంచ పెదవంచున మౌనమే పంచ పదునకు ఆలోచనే పంచ. ఊరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పి ప్రాణాలనే పణంగా పెట్టి లాస్ట్ పెగ్ తాగేసి సాంబశివుని వేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నావా? చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండెదమ్ముగా ఆవేశం నీ పంచ అడుగెయ్యాలి చెడుదంతం చేసే చైతన్యంగా. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. Trees and animals, which is why it was easy for me to relate to Sandhya. Because I remember when Vishnu came to Bombay to meet me for this film, and he had told me about Sandhya. The only thing that I could not associate with was the fact that she lived in the village. So those parts were a bit challenging for me because the body language of a village girl is very different from a city girl. Yeah. But otherwise, the fact that she's outspoken and she's generally a very happy person, and she does everything with a lot of passion, whether it's being in love, whether it's fighting for trees, or making the greenhouse look good. She's very strong-hearted and very strong-minded, and that's what I liked about Sandhya as well. అట్లాగే విష్ణు గారు ఇంకొక విషయం బేసిక్గా అంటే ఈ పర్టికులర్ ఈ మూవీ తీసుకుంటే మ్యూజిక్ చాలా హైప్ వచ్చింది, మంచి అప్లాజ్ వచ్చింది మ్యూజిక్ రిలీజ్ అయిన తర్వాత. వినగా చాలా బాగున్నాయి. విజువల్గా చూసిన తర్వాత మీకు అట్లా కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనిపించిందా? పర్టికులర్గా నాకు ఒక చిన్న డౌట్ ఉండిపోయింది, ఈ టైటిల్ సాంగ్ లాస్ట్లో ఎందుకు పెట్టారు? ఏంటండి అలా అడిగారు? ఏంటంటే అలా అడిగేసారు మీరు? ఒక ఫస్ట్ నుంచి ఆ పాట మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, చాలా అందంగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాం ఆ పాట. అది ఒకటి క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనమాట. బికాస్ అది వచ్చి మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ రీ రికార్డింగ్ కోసం కంపోజ్ చేసిన, అది దానికే మెయిన్ గా కంపోజ్ చేసింది. కానీ ఆడియో లాంచ్ మ్యూజిక్ తర్వాత అది విపరీతంగా నచ్చిపోయింది అనమాట. అండ్ దాన్ని ఎక్కడ ఐ వాంట్ యూజ్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ద ప్లేస్మెంట్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడైనా యాజ్ అ సాంగ్ యూజ్ చేయాలంటే దర్ వాజ్ ఓన్లీ ప్లేస్ వేర్ ఐ కుడ్ యాక్చువల్లీ థింక్ ఆఫ్ అనమాట టువర్డ్స్ ది ఎండ్. అండ్ ఒక మంచి ఒక అడ్రలిన్ మూడ్ లో, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీ టు మిస్ దట్. చూసే వాళ్ళైతే పాట లేదని లాస్ట్ లో ఉందా ఆ పాట అనమాట. సో ఐ థింక్ దట్ అడ్రలిన్ తో వెన్ దే కమ్ అవుట్ దట్ ఇట్ గివ్స్ ఎ గుడ్ ఫీలింగ్ అనమాట. సో దే డోంట్ మిస్ ద ట్రాక్ ఇన్ ద ఫిల్మ్. సో ఆర్ఆర్ చాలా ఎక్సలెంట్ గా చేశారు ఈ మూవీలో. ఏంటి ఆ ఫీల్ క్యారీ కావడం కావచ్చు, ఆ పవర్ఫుల్నెస్ కావచ్చు, సీరియస్నెస్ కావచ్చు, కామెడీ సీన్స్ లో కావచ్చు, చాలా అద్భుతమైన ఆర్ఆర్ వచ్చింది. ఈ ఫైటింగ్ సీక్వెన్సెస్ లో కావచ్చు. బేసిక్ గా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్? అంటే ఆయన యువన్ వచ్చి నా స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో వీ షేర్ ఎ వెరీ గుడ్ ర్యాపో. ఇలాగే కావాలా మ్యూజిక్, నువ్వు ఇలాగే వేయాలా, ఇలా ఉండాలా అని నేను చెప్పను. I don't do that actually because Yuvan is very good, and I will give him with lot of visual references anamata. Ila untundi song ila only the visual side I will present to him anamata, and he would definitely come up with it. Nenu mundu eppudu Yuvan దగ్గర అడిగేది వచ్చి నువ్వు కంపోజ్ చేసేటప్పుడు నీకు నచ్చిందని అడుగుతాను నేను. నాకంటే నీకు నచ్చుతుందని. సో బికాస్ వెన్ హీస్ ప్లేయింగ్ ఇట్ హీ షుడ్ ఎంజాయ్ ఇట్, not selling a music, but I'm enjoying playing it and adugutanu Yuvan, and he would definitely give me a frank opinion. Intarko he's always given, no, I think I can come up with something better. And especially he audio which was a very special audio launch, especially because even for Yuvan after his mother's death, Yuvan వాళ్ళ అమ్మ ఇప్పుడు చనిపోయారు అనమాట. ఓకే. దాని తర్వాత ఒక థర్డ్ డే వచ్చి he did the audio, completed the audio launch delay అవ్వకూడదని. That was the only reason. And దాని తర్వాత థర్డ్ డే వచ్చి చేసిన సాంగ్ పంజా టైటిల్ ట్రాక్ అనమాట. Okay. So and he only had to sing the song also, so it was a different mood altogether, and he really did a great thing. Immediately back to back technician. Avunandi that's it's I don't think any of us will do it anamata, because it's again me cheppinattu, it's a technical commitment, and you know that you're responsible, you know, and he knows the value of it. So he knows it has to be done. Sir, finally for audience, do you tell any dialogue or sing any song? Singing song sounds nice. I don't know the words. I can hum Ella Ella.
Okay. Hum with my bad throat. Will you hum it with me? Vishnu sings really well, by the way. Okay. Yeah, he really sings really well. Sir, bite I will No, sir, it's better. So you do the words. I don't know the words. Okay, so prompting. క్షణం క్షణం ప్రతీక్షణ అంటే it's nice actually because this one నీ పంచ బాగుందండి పంచం is dhoti actually. See, I told you I was doing this the entire time on set. But yeah, see, there we go. There it is. So my favorite. ఇది actual song. That is the actual song. Thank you very much. సో పంజా రికార్డులు తిరగరాసే దిశగా వెళుతుంది. హైయెస్ట్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది. ఇప్పటికే అభిమానుల కోలాహలం థియేటర్స్ దగ్గర మనం చూస్తున్నాం. ఈ ఊపి ఇలాగే కొనసాగాలని విష్ణు గారు చెప్తున్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆడియన్స్ మధ్యలో చూస్తే ఆ థ్రిల్ వేరే ఉంది, ఆ వైబ్రేషన్ వేరే ఉందని చెప్తున్నారు. ఆ వైబ్రేషన్ కోసం మనందరం తప్పకుండా పంజా చూసి ఆ వైబ్రేషన్ పర్సనల్ గా మనం పొందాలి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తూ ఈ డిస్కషన్ ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి టీవీ. గోదావరిలా నాలో అలా ఎలా ఎలా నాలో కళ చూపేదిలా ఎడారిలో గోదావరిలా నాలో అలా ఆపేదిలా భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఆ తర్వాత ఏంటి కోట